ఓం గణానాహం త్వా గణపతిగం వవామహే కవిం కవీనాం ఉపవస్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పదానః శృణ్వన్నోదభిస్సేదసాదనం ప్రణో దేవీ సరస్వతే వాజైః బిర్వాసినీపతి ధీనామమిత్రయవతు గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరः గురుర్సాక్షాత్ పరర్బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సదాశివసమారంభం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరాం. నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమో నమః. విద్యాక్షమాలా శుకపాలముద్రాం రాజత్కరం కుందసమానకాంతిం ముక్తాఫలాలంకృతశోభితాంగిం బాలాం స్మరే వాంగ్మయ సిద్ధిహేతోః. ప్రేక్షక వీక్షకులందరికీ బ్రహ్మవాక్కు కార్యక్రమం చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా అందరికీ శుభాభినందనలు తెలియజేసుకుంటూ బ్రహ్మవాక్కు కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ఇరవై 9/4/2025 మంగళవారం నేటి పంచాంగం. స్వస్తి శ్రీ శ్రీ విశ్వావసనామ సంవత్సరం ఉత్తరాయణ పుణ్యకాలం వసంత ఋతువు వైశాఖ మాసం. ఈరోజు సూర్యోదయం ఉదయం 5:44 మొదలవుతుంది. సూర్యాస్తమయం సాయంకాలం 6:18 మొదలవుతుంది. ఈరోజు తిథి వైశాఖ మాస శుక్లపక్ష విద్య రాత్రి 8:36 వరకు, తదుపరి తదియ తిథి. ఈరోజు నక్షత్రం కృత్తికా నక్షత్రం రాత్రి 10:12 వరకు, తదుపరి రోహిణీ నక్షత్రం. ఈరోజు యోగం సౌభాగ్య యోగం సాయంకాలం 5:15 వరకు, తదుపరి శోభయోగం. ఈరోజు కరణం బాలవ కరణం ఉదయం 11:26 వరకు, తదుపరి తైతుల కరణం. ఈరోజు శుభ సమయాలంటూ ఏమీ లేవు. ఈరోజు రాహుకాలం పగలు 3 గంటల నుండి 4:30 వరకు. ఈరోజు యమగంట కాలం ఉదయం 9 గంటల నుండి 10:30 వరకు. ఈరోజు దుర్ముహూర్తం ఉదయం 8:24 నుండి 9:12 వరకు. పునః రాత్రి 10:48 నుండి 11:36 వరకు. ఈరోజు వర్జం ఉదయం 11 గంటల నుండి 12:30 వరకు. ఈరోజు అమృత గడియలు మధ్యాహ్నం 12:30 నుండి 1:59 వరకు. ఈరోజు రాశి చక్రంలో ఉన్నటువంటి గ్రహస్థితి గమనాన్ని ఒక్కసారి పరిశీలన చేద్దాం. మేషరాశిలో రవి, వృషభ రాశిలో గురుచంద్రులు, కర్కాటక రాశిలో కుజుడు, కన్యారాశిలో కేతువు, మీనరాశిలో రాహువు, శుక్రుడు, బుధుడు, శనిగ్రహాలు. ఈ విధంగా చాలా విశేషమైన గ్రహస్థితి సంపత్తి ఈరోజు ఏర్పడింది. తదుపరి మనం తెలుసుకోబోయే అంశం నేటి విశేషం. మనోజపం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయోధముఖ్యం శ్రీరామదూతం శరణం ప్రపజ్జే. చాలా విశేషమైనటువంటి ఈ యొక్క వైశాఖ మాస శుక్లపక్ష విద్య ఈరోజు చంద్రోదయ వేళ, అంటే సాయంకాలం ఈరోజు ఆకాశంలో చంద్రుడు కనపడేటువంటి మనందరం చెప్పుకునే నెలపడుపు వచ్చేటువంటి రోజు. చాలా అద్భుతమైనటువంటి గ్రహస్థితి ఎలా ఉన్నది అంటే, పూర్వాభాద్ర నక్షత్రం 4వ పాదంలో శుక్రుడు, శని, అలాగే రాహువు గ్రహాలు కలిసి ఉన్నటువంటి వేళ ఈరోజు పూర్వాభాద్ర నక్షత్రం 4వ పాదంలో రాహువు ఉన్నారు. ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని భగవానుడు 1వ పాదంలోకి ప్రవేశం జరిగింది. అలాగే ఉత్తరాభాద్ర నక్షత్రం 1వ పాదంలో శుక్రుడి యొక్క ప్రవేశం కూడా జరిగింది. రేవతి నక్షత్రం 1వ పాదంలో బుధుడి యొక్క ప్రవేశం జరిగింది. అంటే ఇక్కడ రేవతి నక్షత్రం బుధ జనన కాలంలో ఉన్న నక్షత్రం. అటువంటి తన నక్షత్రానికి జననకాల దశ అయినటువంటి బుధుడు తన స్వక్షేత్రంలో ఉన్నటువంటి ఫలితం. అలాగే శని శుక్రులు, ముఖ్యంగా శని ఉత్తరాభాద్ర నక్షత్రం, శని జనన కాలంలో ఉన్న నక్షత్రం. అటువంటి శని ఉత్తరాభాద్ర నక్షత్రానికి వెళ్ళి శుక్రుడు కూడా ఉత్తరాభాద్ర నక్షత్రం 1వ పాదంలో శని శుక్రులు మిత్రులు ఇద్దరు ఒకే నక్షత్ర పాదం మీద నడుస్తున్నటువంటి వేళలో
ఇక్కడ రాహువు ఎప్పుడైతే పూర్వభాద్ర నక్షత్రం 4వ పాదంలో ఉండిపోయారో ఈ శని రాహువుల యతి విచ్ఛిన్నమైంది. అంటే నక్షత్ర పాద విచ్ఛిన్నమైంది అంటే ఫలితాలు వేరేగా ఉంటాయి. ఇంతవరకు ఒకటే పాదం మీద మా గ్రహాలన్నీ ఉండడం అనేది ఒక రకమైన ఫలితం ఇస్తుంది. అంటే మనకి చూడండి, స్కూల్లోని ఒక బల్ల మీద 4 పిల్లలు విశాలంగా కూర్చుంటారు. 2 కూర్చుంటే ఇంకొంచెం విశాలం, 1 కూర్చుంటే ఇంకొంచెం విశాలం. అలా కాకుండా ఒకే బలమే 10 మంది ఉంటే ఇరుగిరుగ్గా ఎలా కూర్చుని ఇబ్బంది పడతారో, ఇప్పుడు ఎప్పుడైతే పాద భేదం అనేది వచ్చేసిందో గ్రహాలకి ఫలితాలు కూడా విభేదంగానే వస్తాయి. అందువల్ల ఈ యొక్క రోజుని ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన ప్రతి ఒక్కరికి కూడా కర్మదోషాన్ని పోగొడుతుంది. అందువల్ల ఏలినాడి శని ప్రభావం ఉన్నవాళ్ళు, అష్టమ శని ప్రభావం ఉన్నవాళ్ళు, అర్ధాష్టమ శని ప్రభావం ఉన్నవాళ్ళు, ఇక్కడ శని యొక్క దృష్టి భావనలో ఉన్న రాసులు అందరూ కూడా ఇక్కడ ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన చేయడం వల్ల శని ఇచ్చేటువంటి ఫలితాలు శుభప్రదంగా ఉండబోతున్నాయి. అందువల్ల ఇక్కడ విశ్వావసనామ సంవత్సరంలో శని యొక్క తీవ్ర ప్రభావం ఈ క్షణం నుండి మొదలవుతుంది. అందువల్ల అది శుభమైన అధికంగానే ఉంటుంది, అశుభమైన అధికంగానే ఉంటుంది. అందువల్ల జాగ్రత్త వహిస్తూ మీ జన్మజాతకంలో ఉన్నటువంటి పరిస్థితి, ఇప్పుడు ఉన్నటువంటి గోచార పరిస్థితి ఒక్కసారి విశ్లేషణ చేయించి దానికి సంబంధించిన గ్రహశాంతులు చేసుకోగలిగితే ప్రతి ఒక్కరికి కూడా ఈ నెలపొడుపు నాడు జాతకం చూపెట్టుకోవడం అనేది చాలా అదృష్టం. ఎందుకంటే విద్య వేద విధానానికి నాంది. అందువల్ల అందులో వైశాఖ మాసం చాలా అద్భుతంగా కూడా ఉంటుంది. అందువల్ల మీ జన్మజాతకాన్ని ఒక్కసారి పరిశీలించి దశ ఏమిటి, మహాదశ ఏమిటి, అంతర్దశ ఏమిటి, సూక్ష్మదశ ఏమిటి, విదశ ఏమిటి అన్నీ చూపించుకోగలిగి ఆ జన్మ జాతకానికి ఇప్పుడున్నటువంటి గోచార ఫలితానికి బేరేజ్ వేసి తగిన గ్రహశాంతి చేసుకుంటే మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది. అలాగే ఆంజనేయ స్వామి ఆరాధన కూడా ఈరోజు ప్రతి ఒక్కరూ వారు ఈ వైశాఖ మాసంలో ఈ హనుమత్ జయంతి ముందు ఈ మంగళవారం నాడు చక్కగా ప్రతి ఒక్కరు కూడా ఆంజనేయ స్వామి ఆరాధన చేయడం, సుందరకాండ వినడం, రామనామస్మరణ చేయడం కూడా చాలా శుభాన్ని పలుకుతుంది. ఈ విధంగా నేటి విశేషాన్ని మనం అందరం తెలుసుకున్నాం. తదుపరి మనం తెలుసుకోబోయే అంశం నేటి ద్వాదశ రాశుల యొక్క గోచార ఫలితాలు. ముందుగా మేషరాశి. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి 1, 2, 3, 4 పాదాలు, కృత్తిక 1వ పాదంలో ఉన్నటువంటి మేషరాశి జాతకులందరికీ కూడా ఇక ఏలినాడి శని ప్రభావం ఈ రోజు నుండి అధికంగా మొదలవుతుంది. జాగ్రత్త వహించండి. మేషరాశి వారు ఏ పని చేసినా 1కి 4 సార్లు ఆలోచించుకోండి. ఇది మీ మంచి కోసమే చెబుతున్నాను. ఏ పని చేసినా 1కి 4 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఎందుకంటే మేషరాశి వారికి ఏలినాడి శని మొదటి భాగం అంటే ద్వాదశంలో ఉన్నటువంటి శని వల్ల మీ నిర్ణయమే మీ ఎదుగుదల అవుతుంది. మీరు ఏదైనా తొందరపడి నిర్ణయం తీసేసుకున్నారనుకోండి, మీకు దానివల్ల వచ్చే భారీ మూల్యం మీరే అనుభవించాలి. అందువల్ల మేషరాశి ప్రతి ఒక్కరూ కూడా నిర్ణయమే మీ యొక్క ప్రధాన జీవన మార్గం అనుకోండి. ఈ 7.5 సంవత్సరాలు కూడా అందులో మొదటి 2.5 చాలా తీవ్రతరంగా ఉంటుంది మేషరాశి వారికి ఏలినాడి శని ప్రభావం. అందువల్ల జాగ్రత్త వహిస్తూ 1కి 2 సార్లు, ఎందుకంటే శుభం పలికే విధంగా ఉండాలి కాబట్టి ఈరోజు ఆంజనేయ స్వామి ఆరాధనతో పాటు హనుమాన్ చాలీసా పారాయణ ఈ రోజు నుండి మొదలుపెట్టండి. ప్రతి నిత్యము కూడా ఒక పావు గంట హనుమాన్ చాలీసా చదివిన తర్వాత బయటికి వెళ్ళాలనే దృఢ సంకల్పం పెట్టుకోండి. దానివల్ల మీకు శని ఇచ్చే ఫలితాలన్నీ శుభప్రదంగా ఉంటాయి. ఎందుకంటే గురుడు కూడా మారుతున్నాడు రానున్న కాలంలో, అప్పుడు గురుబలం తగ్గిపోతుంది. అందువల్ల జాగ్రత్త వహిస్తూ ప్రతి విషయంలో అప్రమత్తంగా ఉండడం మేషరాశి వారికి చెప్పుకోదగ్గ సూచన. అరటిపళ్ళని స్వామివారికి నివేదన ఇవ్వండి, ఖచ్చితంగా మీకు శుభం పలుకుతుంది. పనులన్నీ కూడా వాయిదా వేయకుండా ఎప్పటి పని అప్పుడు చేసుకోండి, దానివల్ల శుభం జరుగుతుంది. తదుపరి మనం తెలుసుకోబోయే రాశి వృషభ రాశి. కృత్తికా నక్షత్రం 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాల్లో ఉన్న వృషభ రాశి వారికి అకస్మాత్ రాజయోగం అంటారు దీన్ని.
అకస్మాత్ రాజయోగం అంటే ఏమిటి? అప్పటిదాకా గుర్తించినటువంటి ప్రజలందరూ కూడా ఈ రోజు నుండి వృషభ రాశి వారిని విశేషించి గుర్తింపు వచ్చేటువంటి మాసం. అందులో ఈ రోజు నుండి వీరికి జాతక గమనం మార్పు వస్తుంది. వృషభ రాశి వారికి మొత్తం 12 రాసుల్లోనే కూడా శని ఇచ్చే ఫలితం వల్ల అద్భుతమైనటువంటి శుభయోగాలు. ఇంతవరకు ఇల్లు లేదండి, ఖచ్చితంగా ఇల్లు కట్టుకుంటారు. ఇప్పటిదాకా వివాహం కుదరట్లేదు, ఖచ్చితంగా వివాహం కుదురుతుంది. ఇప్పటిదాకా మాకు అప్పుల బాధలతో ఇబ్బంది పడుతున్నాం, వృషభ రాశిలో ఎవరైనా ఆ మాట అంటే ఖచ్చితంగా అప్పులన్నీ తీరిపోతాయి. అంత నిర్దిష్టమైనటువంటి ఫలితాలు వృషభ రాశి వారికి ఈ రోజు నుండి మొదలవుతున్నాయి. కానీ ఆంజనేయ స్వామి ఆరాధన, భగవంతుడి ఆరాధనే మనకి కీలకం కాబట్టి ఖచ్చితంగా ఆంజనేయ స్వామికి తమలపాకు మాల వేయండి, మీకు శుభం జరుగుతుంది వృషభ రాశి వారికి. తదుపరి మనం తెలుసుకోబోయే రాశి మిథున రాశి. మృగశిర నక్షత్రం 3-4 పాదాలు, ఆరుద్ర 1, 2, 3, 4 పాదాలు, పునర్వసు 1, 2, 3 పాదాల్లో ఉన్నటువంటి మిథున రాశి వారికి జాప్యత అనేది అధికంగా ఉండే రోజుగా చెప్పుకోవచ్చు. ఇక నుండి ప్రతి పనిలోనే కూడా మిథున రాశి వారికి జాప్యత అధికంగా ఉంటుంది. జాప్యత అంటే నెమ్మదిగా నడిచే విధానం. ఎందుకంటే ఇక్కడ గ్రహ భావన, గ్రహదృష్టి భావనతో గ్రహాలన్నీ మిథున రాశి వారికి ఈ యొక్క ప్రతి పరిస్థితిని కూడా ఆలోచించడం, ఆగడం, మళ్ళీ నిర్ణయం తీసుకోవడం, మళ్ళీ ఆలోచించడం, అప్పుడు ముందుకు వెళ్ళడం. చూడండి, ఒక చిన్న పనికి ఎన్ని అడ్డంకులు వస్తుంటాయో. అడ్డంకులు కాదు, మీ యొక్క స్వాభావిక నైజాన్ని వృద్ధి చేసే విధానం. అంటే ఈ యొక్క మిథున రాశి వారికి ఇంతవరకు గ్రహస్థితి ప్రభావం వల్ల కొన్ని పనులన్నీ కూడా ఆగిపోయి ఈ పనులన్నీ ముందుకు వెళ్ళాలంటే మీలో చాలా మార్పులు వచ్చేస్తాయి. ఈ పని చెయ్యాలా, మనకు అవసరం ఉందా లేదా, చేస్తే మనకు ఏదైనా లాభం ఉందా, నష్టం ఉందా అని ఇంతవరకు అడగని ప్రతి మిథున రాశి వారు ఇక నుండి 10 మందిని సలహాలు అడిగి ఆలోచించి నిర్ణయం తీసి ఆ తర్వాత మీరు దానికి క్రియారూపం చేయడం అనేది ఇక్కడ నుండి మొదలవుతుంది. కావున మిథున రాశి వారి కార్యసిద్ధి యోగం కోసం ఆంజనేయ స్వామి ఆరాధన చేస్తూ అప్పాలని స్వామికి నివేదన చేయండి, శుభప్రదంగా ఉంటుంది. తదుపరి మనం తెలుసుకోబోయే రాశి కర్కాటక రాశి. పునర్వసు నక్షత్రం 4వ పాదం, పుష్యమి 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష 1, 2, 3, 4 పాదాల్లో ఉన్నటువంటి కర్కాటక రాశి జాతకులందరికీ కూడా ఇక నుండి ఆలోచన తీరుతెన్నులన్నీ మార్పు వస్తాయి. మీ యొక్క ఆలోచనలో విపరీతమైన మార్పు వస్తుంది. ఇప్పటిదాకా భవసాగర సముద్రంలో ఈదుకుంటూ గ్రహస్థితిని తట్టుకుంటూ వస్తున్నటువంటి ఈ యొక్క కర్కాటక రాశి వారికి మెచ్యూరిటీ లెవెల్స్ అంటారు. అంటే మీ యొక్క స్వాభావికత నైజంలో చాలా పెనుమార్పులు రావడం కర్కాటక రాశి వారికి ఇది ఊహకందని పరిణామం. అందువల్ల ప్రతి ఒక్క కర్కాటక రాశి వారు ఇక నుండి మీరు ఆలోచించే తీరుతెన్నులన్నీ కూడా ప్రపంచం హర్షిస్తుంది. అద్భుతమైనటువంటి యోగవంతమైన కాలానికి ముందుకు వెళ్తున్నారు. శుభమూలిక వ్యయం రానున్న కాలమంతా మీ దగ్గర ఉంటుంది. అందువల్ల ప్రతి ఒక్కరు కర్కాటక రాశి వారు కూడా జాగ్రత్త వహిస్తూ ఆలోచించి తీసుకోండి నిర్ణయాన్ని బట్టి మీ యొక్క ఎదుగుదల ఉంటుంది. ఆంజనేయ స్వామి ఆరాధన చేస్తూ హనుమాన్ చాలీసాని అధికంగా పారాయణ చేయండి. కర్కాటక రాశి వారికి శుభం చేకూరుతుంది. తదుపరి మనం తెలుసుకోబోయే రాశి సింహరాశి. మఖా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పుబ్బా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరా నక్షత్రం 1వ పాదంలో ఉన్నటువంటి సింహరాశి జాతకులందరికీ కూడా ఇక్కడ మీకు ద్వాదశంలో కుజుడు ఉన్నాడు. కావున ఈ ద్వాదశ కుజుడు ఏం చేస్తాడయ్యా, ఏదైనా మీరు ఒక సంకల్పం చేసుకుంటే ఆ సంకల్పాన్ని ముందుకు వెళ్ళనివ్వకుండా ఆపుతూ ఉంటాడు. అందులోని కుజుడు ఆ కర్కాటక రాశిలో ఉన్నంతకాలం కూడా ప్రస్తుతం పుష్యమి నక్షత్రంలో కుజుడు ఉన్నారు. అంటే ఆ కర్కాటక రాశిలో ఉన్నంతకాలం కూడా మీకు పనులన్నీ కూడా నత్తనడకమే సాగుతాయి. అందువల్ల కుజగ్రహ స్తోత్ర పారాయణ చేసుకుంటూ కందుల్ని దక్షిణతో సహా
ఎరుపు రంగు వస్త్రంలో మూటకట్టి చక్కగా బ్రాహ్మణ పండితులకు ఇచ్చి వారి పాదపద్మాలకు నమస్కారం చేసి వారి ఆశీర్వచనం తీసుకుని కుజగ్రహ శ్లోకాలు పాటిస్తూ అలాగే ఆంజనేయ స్వామికి గోచారరిష్ట అష్టమ శని దోష నివారణ సిత్యర్థం అని మీరు సంకల్పం చేసుకుని ఆ సంకల్పంలో ఆంజనేయ స్వామి ఆరాధనతో తమలపాకు పూజ చేసుకుని సింధూరం పూజ చేసుకుని అరటిపళ్ళను నివేదన చేస్తే శుభం చేకూరుతుంది. తదుపరి మనం తెలుసుకోబోయే రాశి కన్యా రాశి. ఉత్తరా నక్షత్రం 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాల్లో ఉన్నటువంటి కన్యారాశి జాతకులందరికీ కూడా సప్తమ స్థానంలో ఉన్నటువంటి గ్రహాల యొక్క పరిస్థితి పర్యవేక్షణ కన్యారాశి వారి మీద ఖచ్చితంగా ఉంటుంది. అందువల్ల పనుల్లో మీకు కూడా జాప్యత అధికంగా ఉంటుంది. జాగ్రత్తగా ప్రతి పనిలోని శుభం అశుభం సౌఖ్యం అన్నీ కూడా కష్టం నష్టం ప్రతిదీ కూడా బేరేజ్ వేసుకోండి. విందు వినోద కార్యక్రమాలకు వెళ్ళేటప్పుడు ప్రయాణాలు చేసేటప్పుడు చాలా అప్రమత్తంగా ఉండండి. ముఖ్యంగా ఆరోగ్యం మీద దృష్టి పెట్టండి. కన్యారాశి వారు ఆంజనేయ స్వామి ఆరాధన చేస్తూ సుందరాకాండ పారాయణ కనుక చేసుకోగలిగితే ఈ రోజు నుండి ఖచ్చితంగా శుభం చేకూరుతుంది. తదుపరి మనం తెలుసుకోబోయే రాశి తులారాశి. చిత్తా నక్షత్రం 3, 4 పాదాలు, స్వాతి 1, 2, 3, 4 పాదాలు, విశాఖ 1, 2, 3 పాదాల్లో ఉన్నటువంటి తులారాశి వారికి అష్టమ చంద్రదోషం అధికంగా ఉన్న రోజు కాబట్టి మీ ఆలోచన మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా మీరు ఎప్పుడూ కూడా నెగిటివ్ ఆలోచనలు అనేవి పక్కన పెట్టి పాజిటివ్గా ఆలోచించడం మొదలుపెట్టండి. ఒక పని మొదలు పెట్టాలా వద్దా ఈ ఆలోచనలు కాదు, మొదలు పెట్టడం, భగవంతుడమే భారం వేయడం, ఓ శుభముహూర్తం పెట్టడం, ముందుకు వెళ్ళిపోవడం. ఇక్కడ తులారాశి వారిని రక్షించే గ్రహం ఏదైనా ఉంది అంటే 6వ ఇంట ఉన్నటువంటి శని భగవానుడు. ఇక్కడ వీరికి 6వ ఇంట ఉన్నటువంటి శని వల్ల విశేషమైనటువంటి యోగవంతమైన కాలంగా కూడా ఉంటుంది. అందువల్ల ఈ యొక్క గ్రహం అనేది ఎప్పుడూ కూడా ధైర్యాన్ని అధైర్యాన్ని రెండింటినీ ఇస్తుంది. కాబట్టి ధైర్యంగా భగవంతుడి మీద నమ్మకం ఉంచి ముందుకు వెళ్ళండి. అన్ని పనులు కూడా సజావుగా సాగుతాయి. ఆంజనేయ స్వామి వారికి తమలపాకు మాల వేయిస్తే చక్కనైనటువంటి కొబ్బరికాయలు ఒక 5 కొబ్బరికాయలు కొట్టి బెల్లాన్ని పెట్టి నివేదన చేయండి, శుభం జరుగుతుంది. తదుపరి మనం తెలుసుకోబోయే రాశి వృశ్చిక రాశి. విశాఖ నక్షత్రం 4వ పాదం, అనురాధ 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదాల్లో ఉన్నటువంటి వృశ్చిక రాశి వారికి వినోదాలుగా ఉండేటువంటి రోజుగా మొదలు పెట్టచ్చు. ఇక్కడ వినోదం అంటే ఏమిటి అంటే అనవసరమైన ఖర్చులు కూడా వినోదాని కిందే వస్తాయి. వినోదానికి విలాసానికి అధికమైన ఖర్చులు అవుతాయి. భాగ్యస్థానంలో ఉన్నటువంటి రాశ్యాధిపతి కొద్దిగా ఇబ్బంది పెడతారు. ముఖ్యంగా ఈ వృశ్చిక రాశిలోని ఈరోజు చాలా చాలా అద్భుతమైన అన్యోన్య దాంపత్యం అధికంగా ఉంటుంది. సప్తమ స్థానంలో గురుచంద్రుల యొక్క కలయిక వృశ్చిక రాశి వారికి కలిసి వస్తుంది. అందువల్ల ప్రతి ఒక్క వృశ్చిక రాశి వారు ఆంజనేయ స్వామి ఆరాధన చేయండి. ఎందుకంటే పంచమ స్థానంలో శని యొక్క తీవ్రత మీ యొక్క సొంత రక్త సంబంధీకుల యొక్క నరఘోష మీ మీద ఉండడం వృశ్చిక రాశి వారికి ప్రత్యక్షమవుతుంది. అందువల్ల ఆ నరఘోష నివారణార్థం ఆంజనేయ స్వామి ఆరాధన చేయండి, ఖచ్చితంగా మీకు శుభం చేకూరుతుంది. తదుపరి మనం తెలుసుకోబోయే రాశి ధనుస్సు రాశి. మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదంలో ఉన్నటువంటి ధనుస్సు రాశి జాతకులందరికీ కూడా 6వ ఇంట ఉన్నటువంటి చంద్రుడు గురుడు వల్ల, అలాగే ఈ యొక్క ఉత్తరాభాద్ర నక్షత్రంలోకి ఎప్పుడైతే శని భగవానుడు వెళ్ళారో, ద్వితీయ తృతీయాధిపతి చతుర్థ స్థానంలోకి వెళ్ళారో, ఆ యొక్క శని యొక్క ప్రాబల్యత ధనుస్సు రాశి వారి మీద సువర్ణ అధ్యాయ లిఖితంగా సువర్ణ మూర్తిత్వంగా ఉండేటువంటి జీవితంలో అర్ధాష్టమ శని కూడా అన్ని అనుకూలతల్ని ఇచ్చి కుటుంబంలో ఉన్నటువంటి అనిశ్చిన్న వాతావరణాన్ని దూరం చేసి మానసిక ప్రశాంతతను ఇవ్వబోతోంది. ఇది ధనుస్సు రాశి వారు రాసి పెట్టుకోవాలి. ఎందుకంటే 2013 నుండి మొదలు పెట్టుకుంటే సుమారు
పుష్కరకాలం దాటి అంటే 13 సంవత్సరాలు చాలా చాలా ఇబ్బందులు పడినటువంటి ధనుస్సు రాశి వారికి ఇక నుండి మంచి రోజులు వచ్చాయనే ఆనందంలో ఉండండి. ఆంజనేయ స్వామి ఆరాధన చేయడం వల్ల ఈ గ్రహస్థితి అంతా కూడా అనుకూలపడి కార్యసిద్ధి యోగంలో ఉండి మీ పేరు ప్రఖ్యాతులు వర్ధిల్లుతాయి. తదుపరి మనం తెలుసుకోబోయే రాశి మకర రాశి. ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదాలు, శ్రవణం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాల్లో ఉన్నటువంటి ఈ యొక్క మకర రాశి జాతకులకి పంచమ స్థానంలో ఉన్నటువంటి గురుచంద్రుల వల్ల యోగ్యవంతమైనటువంటి స్థితి ఏర్పడబోతోంది. అన్ని రకాలుగా కూడా ఈ యొక్క మకర రాశి వారికి శుభాశుభ మిశ్రమ కాలంగా ఉండే రోజుగా కూడా చెప్పుకోవాలి. ఆలోచించి తీసుకునే నిర్ణయమే మీ యొక్క వృద్ధికి పునాది అవుతుంది. ఆలోచించి నిర్ణయం తీసుకోండి, అన్నింట శుభం చేకూరుతుంది. ఆంజనేయ స్వామి వారికి సింధూరార్చన చేసుకోండి. సింధూరార్చన చేసుకోవడం వల్ల శుభం చేకూరుతుంది. తదుపరి మనం తెలుసుకోబోయే రాశి కుంభరాశి. ధనిష్ట నక్షత్రం 3, 4 పాదాలు, శతభిషం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభాద్ర 1, 2, 3 పాదాల్లో ఉన్నటువంటి కుంభరాశి జాతకులందరికీ కూడా నిర్దిష్టవంతమైనటువంటి గురుచంద్రులు అర్ధాష్టమంలో ఉండి మీ మీద నీలాపనిందలు వేసేటువంటి స్థితి ఈరోజు ఉంటుంది. జాగ్రత్త వహించండి. అర్ధాష్టమ చంద్రదోషం, అర్ధాష్టమ గురుదోషంతో ఈ యొక్క నెలపొడుపు మొదలైంది. అందువల్ల వైశాఖ మాసంలో ఆంజనేయ స్వామి ఆరాధన ఖచ్చితంగా చేసుకోండి. హనుమాన్ చాలీస పారాయణ చేయండి. ముఖ్యంగా కుంభరాశి ఉద్యోగస్తులు మీ పై అధికారులతో మీరు మాటపడేటువంటి యోగం ఉన్నది కావున జాగ్రత్త వహించండి. ఉన్నతి రావడానికి కొంత టైం పడుతుంది. ఈ గురువు మారేంత వరకు మీకు పరీక్షాకాలమే. అందువల్ల ఆంజనేయ స్వామి ఆరాధన ఖచ్చితంగా శుభాన్ని ఇస్తుంది. తదుపరి మనం తెలుసుకోబోయే రాశి మీన రాశి. పూర్వభాద్ర నక్షత్రం 4వ పాదం, ఉత్తరాభాద్ర 1, 2, 3, 4 పాదాలు, రేవతి 1, 2, 3, 4 పాదాల్లో ఉన్నటువంటి ఈ యొక్క మీనరాశి జాతకులందరికీ కూడా పూర్వభాద్ర 4వ పాదం వారికి ఒక రకమైన ఫలితం విజయం, అలాగే ఉత్తరాభాద్ర వాళ్ళకి 4 పాదాల వారికి ఒక రకమైన ఫలితం విశిష్టత, రేవతి నక్షత్రం 4 పాదాల వారికి ఒక రకమైనటువంటి పరిస్థితి పెద్దరికం. చూసారా, ఇక్కడ మీనరాశిలో ఉన్న 9 పాదాల్లోని 3 నక్షత్రాల వాళ్ళకి కూడా ఒక్కొక్క ఫలితం వస్తుంది. ఇదే గ్రహస్థితి సమ్మేళనం. అందువల్ల విశిష్టత, విజయం, పెద్దరికంతో కూడినటువంటి జీవితానికి మీనరాశి వారికి ఈ రోజు నుండి నాంది పలుకుతోంది. ఏలినాటి శని ఈ యొక్క మీనరాశి వారిని పరీక్ష పెడుతుంది, కష్టపెడుతుంది, విజయాన్ని ఇస్తుంది. అందువల్ల ప్రతి ఒక్క మీనరాశి వారు మరి ఏలినాటి శని ప్రభావం 2వ భాగంలో ఉన్నారు మీరు. అంటే ఆత్మస్థానంలోనే శని భగవానుడు ఉన్నాడు కావున మీరు చేయవలసింది ఆంజనేయ స్వామి వారి హనుమాన్ చాలీస పారాయణ. ఎంత మీరు హనుమాన్ చాలీస పారాయణ చేసుకుని స్వామివారిని దండం పెట్టుకుని సింధూరం పెట్టుకుని బయటకు వెళ్తారో మీకు అంత మహత్తర యోగం లభిస్తుంది. ఈ విధంగా నేటి శుభ ఫలితాలు తెలుసుకున్నారు. తదుపరి మనం తెలుసుకోబోయే అంశం నేటి ధర్మ సందేహాలు. ఓం సంసృష్టం ధనవేదం సమాకృతమత్తభ్యం దత్తాం వర్ణశ్చ మన్యో బియం దదాహానా హృదయశత్రవః పరాజితాస అవనిల్తాం. ఓం మన్యురుద్రదేవతాయే నమః. చాలామందికి ఈ యొక్క ఆంజనేయ స్వామి ఆరాధన మంగళవారం నాడు, శనివారం నాడు చేయడం వల్ల, ప్రతినిత్యము చేయడం వల్ల ఏమిటండి ఉపయోగం? మేము హనుమాన్ చాలీస రోజు చదువుదాం అనుకుంటున్నాము, దానికి నియమాలు ఏమైనా ఉన్నాయా? హనుమాన్ చాలీస చదివే వాళ్ళకి ప్రాతకాలంలో శుచిగా చక్కగానే స్నానం, కంఠస్నానం అంటే తలకి తలస్నానం కాకుండా కంఠస్నానం మామూలుగానే స్నానం చేసి కూర్చుని ఒక దగ్గర మెడిగా కూర్చోవాలి. అంటే కూర్చున్న దగ్గర నుండి అటు ఇటు తిరగకుండా మెడిగా కూర్చుని ఒక 3 సార్లు లేకపోతే 5 సార్లు, స్వామికి ప్రీతికరం 5 కాబట్టి 5 సార్లు, స్వామి రుద్రాంశ కాబట్టి 11 సార్లు, అలాగే మనం ఏదైతే సంకల్పం చేసుకున్నామో దానికి తగ్గట్టుగా ఒక 3 సార్లు కానీ 5 సార్లు కానీ 11 సార్లు కానీ హనుమాన్ చాలీస కూర్చుని స్వామివారి మీద భారం వేసి
జయ హనుమాన్ జ్ఞాన గుణసాగర జయ కపీశతిహ లోక ఉజాగర అంటూ మొదలుపెట్టుకుని చక్కగా ఎన్నిసార్లు అనుకుంటారో అన్నిసార్లు సంకల్పం చేసుకున్న తర్వాత ఆ స్వామివారికి నమస్కారం చేసి మీకు నచ్చిన పదార్థం, స్వామివారు చాలా విశేషమైన కదలీఫల ప్రీతి కాబట్టి అరటిపండు నైవేద్యం పెట్టచ్చు, ఓపిక ఉంటే మడిగా అప్పాల వండి నైవేద్యం పెట్టచ్చు, ఇంకొంచెం కొబ్బరికాయ కొట్టచ్చు. అలాగే చేసుకుంటూ స్వామివారి నామస్మరణ చదువుకుంటూ ముందుకు వెళ్తే ఖచ్చితంగా హనుమాన్ చాలీసా పారాయణ వల్ల ఖచ్చితంగా శృంఖల బంధన విమోచనం ఖచ్చితంగా జరుగుతుంది. ఎన్ని కష్టాలైనా స్వామి అవలేలగా తన యొక్క వాలము తోగతో ఇలా ఈగలను తోలినట్టు తోలేసి తృణప్రాయంగా పటాపంచలు చేస్తారు. అంత విశేషమైన స్వామి ఆంజనేయ స్వామి. మరి ఈ యొక్క స్వామి శత్రువుల్ని ఎప్పుడైనా సరే ఆ యొక్క బట్టని గట్టిగా రాయి మీద కొట్టి పిండి నీళ్ళు ఎలా అయితే తీస్తామో, తడిసిన బట్టని కొట్టి నీళ్ళని ఎలా పిండుతామో అలాగా మన మీద నరఘోష చేస్తున్నటువంటి శత్రువుల్ని అంత విశేషించి పారద్రోలుతారు. అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా ఆంజనేయ స్వామి ఆరాధన ప్రతి ఒక్కరూ కూడా చెయ్యండి. మంగళవారం ఆంజనేయ స్వామి ఆరాధన చేస్తే శత్రుబాధలు ఉండవు, మనశ్శాంతి ఉంటుంది. ముఖ్యంగా ఈరోజు నెలపొడుపు ఆకాశంలో ప్రతి ఒక్కరూ చంద్రోదయ సమయంలో శుచిగా స్నానం చేసి చంద్రుడికి అర్ఘ్యం ఇవ్వండి. ఇది చాలా విశేషంగా మీకు ఈ నెలంతా కూడా శుభ పరిణామాన్ని సూచిస్తుంది. ఈ విధంగా నేటి బ్రహ్మవాక్కు కార్యక్రమాన్ని ముగిస్తూ రేపు బుధవారం గణపతి ఆరాధన, మరి అక్షయ తృతీయ వరాహలక్ష్మీ నరసింహస్వామి వారి చందనోత్సవం కూడా జరుగుతోంది. చక్కనైనటువంటి శుభ పరంపరతో రేపు మళ్ళీ ప్రాతకాలంలో కలుద్దాం. అందరూ కూడా సుభిక్షంగా ఉండాలి. ఆ శ్రీరామచంద్రుడి యొక్క పాదపద్మాల అనుగ్రహంతో మీరందరూ కూడా సౌభాగ్యంగా ఉండాలని మనసావాచ కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.